సార్ నమస్తే. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి తెలుసుకుంటున్నాం. ఓఎన్బిఏ వ్యవసాయ విధానం గురించి ప్రతిభ బయోటెక్ ఎండి రాజశేఖర్ రెడ్డి గారు మనకు చెప్తున్నారు. ఓఎన్బిఏ వ్యవసాయ విధానంలో సూక్ష్మ ధాతువుల్లో చివరిదైన మాలిబ్డినం గురించి ఈరోజు తెలుసుకుందాం. మాలిబ్డినం మొక్క జీవన క్రమంలో ఏ రకమైన పాత్ర పోషిస్తుంది, అది లోపించినప్పుడు ఏం జరుగుతుంది, లోపాన్ని ఎలా సవరించుకోవాలి అనేది ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. మాలిబ్డినం చివరిది సూక్ష్మ ధాతువుల్లో ఏంటి సార్, దాని ఇంపాక్ట్ ఏంటి, దాని అవసరం ఏంటి? యాక్చువల్గా ఈ మాలిబ్డినం గురించి వ్యవసాయం చేస్తున్న చాలామంది రైతుల్లో 99% రైతులకి మాలిబ్డినం గురించి అసలు తెలీదు. నేను ఈ ఓఎన్బిఏ మొదలెట్టినప్పుడు మాలిబ్డినం యొక్క ప్రాముఖ్యత ఏంటి మొక్క జీవనంలో అని చెప్తున్నప్పుడు కూడా ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ కూడా అప్పటి వరకు దాని గురించి తెలుసుకునే పరిస్థితిలో ఉన్నారనమాట. ఓకే. ఈ మాలిబ్డినం గురించి అసలు మార్కెట్లో కూడా ఎక్కడ ప్రొడక్ట్ అనేది లేదనమాట. మాలిబ్డినం సంబంధించిన ప్రొడక్ట్ అనేది లేదు. సో అంటే మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఫార్ములాస్లో రాసి ఉంటారు అది మాలిబ్డినం 0.1% ఇట్లా కావాలని. సో ప్రత్యేకంగా దాన్ని ఎక్కడ ప్రభుత్వాలు సిఫార్సు చేసింది కానీ ఇవన్నీ ఎక్కడా లేదనమాట. పర్సెంటేజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి అవసరం లేకపోయినా దాని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు ఎప్పుడు. కానీ దాని పాత్ర ఎంత ఉంది అనేది తెలుసుకునేప్పుడు చాలామంది రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు అన్నమాట. తర్వాత అది వాడడం మొదలెట్టిన తర్వాత వాళ్ళు అసలు ఇన్నాళ్ళు ఇన్ని సమస్యలకు పరిష్కారం ఒక చిన్న దాంట్లో ఉంది అనేది మేము తెలుసుకోలేకపోయినాము. సో ఇంత తక్కువ పరిమాణంలో ఉపయోగించే దీనివల్ల ఇన్ని పరిష్కారాలు దొరుకుతాయా అనేది వాళ్ళు తెలుసుకున్నారు అనమాట. అది ఎలా అంటే మాలిబ్డినం అనేది మనకు మొక్కలో మాలిబ్డినం పాత్ర ఎలా ఉంటుందంటే చిన్న మన వంటతో పోల్చుకుంటే సరిపోతుంది. ఇంట్లో మనము బిర్యానీ చేసినప్పుడు మన వాళ్ళు అన్నీ కరెక్ట్గా వేసి మసాలాలు అన్నీ కరెక్ట్గా వేసి ఎసరు కానీ అన్నీ కరెక్ట్గా వేసి పొరపాటున ఉప్పు మర్చిపోతే ఏమవుతుంది? అవునా, ఉప్పు లాంటిది అది అస్సలు ఉపయోగం తక్కువ కావాలి, మనకు ఉప్పు తక్కువ కావాలి. కానీ ఆ ఉప్పు పొరపాటున వేయడం మర్చిపోతే అంత కష్టపడి చేసిన బిర్యానీ మొత్తం పాడైపోయినట్టు. బిర్యానీ వండే క్రమంలో అసలు ఉప్పు గురించి చర్చ ఉండదు. మనకి చికెన్ ఉందా, రైస్ ఉందా, ఇంకేదో చూస్తాం, ఉప్పు ఉందా లేదో కూడా చూడం. బట్ ఉప్పు లేకపోతే అది లాస్ట్కి అది వంట పాడైపోతుంది. మనం ఇంత ఎత్తున ఎగిరి మన ఆడాల మీద పడి తిడతా ఉంటాం, వంట అలా చేసిన అలాంటి పొజిషన్లో అలాంటి పాత్ర ఈ మాలిబ్డినం అనమాట. చివరిదే బట్ చాలా కీలకమైంది. ఈ మాలిబ్డినం ఏంటంటే మొక్క నత్రజనిని, భాస్వరాన్ని, తర్వాత పొటాషియంని, ప్రథమ పోషకాలైన ఈ మూడింటిని తీసుకుంటుంది ఒక రూపంలో. నత్రజని అనుకోండి నైట్రేట్ రూపంలో పైకి తీసుకుంటుంది. నైట్రేట్ రూపంలో పైకి తీసుకున్న తర్వాత ఈ నైట్రేటు డైరెక్ట్గా పోయి కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనలేదు. ఓకే. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదివరకు కూడా మనం మాట్లాడుకున్నాం, మొక్కలో 16 రకాల మూలకాలు అన్ని జీవన ప్రక్రియలో పాల్గొంటూ ఉంటాయని అనుకున్నాం కదా. ఏ రసాయనిక చర్య జరగాలన్నా ఆ పాల్గొనే పదార్థాలు అయాన్స్ రూపంలో ఉండాలి. అయాన్స్ రూపంలో క్యాటయాన్, ఆనయాన్ అని మనం మాట్లాడుకుంటాం. అంటే ధనధ్రువము, రుణధ్రువము కలిగినటువంటి అయాన్స్ రూపంలో ఉండాలన్నమాట. ఆ ధనధ్రువం, రుణధ్రువం కలిగిన రెండు పదార్థాలు కలిసినప్పుడే వాటి మధ్య చర్య అనేది జరుగుతుంది. రెండు ఒకే రకంగా ఉన్నవి కానీ లేదా సంపూర్ణ పదార్థాలు కానీ రసాయనిక చర్యలో పాల్గొనలేవు. సో అయాన్స్ రూపంలో ఉన్నప్పుడే ఈ జీవరసాయనిక చర్యలో కూడా ఈ 16 మూలకాలు పాల్గొంటాయి. సృష్టి ధర్మం ఎలా ఉందంటే మొక్క తీసుకునే ఈ 16 పోషక పదార్థాలలో 8 ద్రవ ధ్రువం కలిగిన అయాన్స్ అయితే 8 రుణ ధ్రువం కలిగిన అయాన్స్, అంటే 8 క్యాటయాన్స్, 8 ఆనయాన్స్ ఉన్నాయన్నమాట. చూడండి ఎలా జరిగిందో. అంటే ఈ అయాన్స్ రూపంలో ఉన్నప్పుడే ఇవి జీవరసాయనిక చర్యలో పాల్గొంటాయి. అట్లాగే నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ మూడు కూడా వాటి పాత్ర వహించాలంటే మొక్కలో అవి పోయి ఒక జీవరసాయనిక చర్యలో పాల్గొనాలంటే అవి కూడా అయాన్స్ రూపంలోకి మారాలి. అలా మారినప్పుడే అవి జీవరసాయనిక చర్యలో పాల్గొంటాయి. అంటే నత్రజని నైట్రేట్ రూపంలో తీసుకున్నప్పుడు అది కిరణజన్య సంయోగంలో పాల్గొనంటే నైట్రైట్గా మారాలి. ఓకే. నైట్రైట్గా అంటే అమినో ఆమ్లాలుగా మారాలన్నమాట. సో ఈ నైట్రైట్గా మారాలంటే మాలిబ్డినం తప్పనిసరి ఆ చర్య ఏదైతే ఉందో, కన్వర్షన్ అనే చర్య ఏదైతే ఉందో, నైట్రైట్గా మారే ఆ చర్య ఏదైతే ఉందో ఆ చర్యలో ఈ మాలిబ్డినం అనేది ఉత్ప్రేరకం. మాలిబ్డినం లేకపోతే అసలు జరగదు. అది కన్వర్ట్ కాదనమాట, అయాన్గా కన్వర్ట్ కాదు. నైట్రైట్గా మారదు. నైట్రేట్ వేరు, నైట్రైట్ వేరు. ఈ నైట్రైట్ అనేది ఒక అయాన్. సో ఈ అయాన్ రూపంలో మారిన తర్వాతనే అది పోయి కిరణజన్య సంయోగంలో పాల్గొంటుంది. అలాగే భాస్వరము, పొటాషియం ఇవి కూడా అంతే. మొక్క ఒక రూపంలో తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇవి కూడా అయాన్స్గా మారిన తర్వాతనే వాటికి సంబంధించిన జీవరసాయనిక చర్యలో పాల్గొంటాయి. ఈ మూడింటిని
అయాన్స్గా మార్చి అవి జీవరసాయనిక చర్యలో పాల్గొనలు చేసే ఉత్ప్రేరకమే మాలిబ్డినం. మాలిబ్డినం లేకపోతే ఆ 3 లేవు. మాలిబ్డినం లేకపోతే ఈ 3 మొక్క పైకి తీసుకున్నా కూడా అవి జీవరసాయనిక చర్యలో పాల్గొనవు. ఓహ్! ఓకే. అంత అంత పనితనం చేస్తుందన్నమాట. హుహు. ఈ మాలిబ్డినం లేకపోతే ప్రథమ పోషకాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా మనకు ఎక్కువగా కావాల్సింది నత్రజని. మొక్కకు నత్రజని, భాస్వరం, పొటాషియం. హ్మ్. సో ముఖ్యమైనటువంటి ఈ ప్రథమ పోషకాలే జీవరసాయనిక చర్యలో పాల్గొనాలి అంటే అవి అయాన్స్గా మారాలి. మారాలంటే అవి మాలిబ్డినం. మొక్కలోకి వెళ్ళిన తర్వాత అయాన్స్గా మారుతాయి. హ్మ్. అయాన్స్గా మారాలి అంటే మాలిబ్డినం తప్పనిసరి మొక్కలో ఉండాలి. ఓకే. అది ఉంటేనే వీటిని ఉత్ప్రేరకంగా పనిచేసి వీటిని అయాన్స్గా మార్చి జీవరసాయనిక చర్యలో పాల్గొనేలా చేస్తుంది. హుహు. హుహు. ఎప్పుడైతే మాలిబ్డినం మొక్కలో లోపించిందో హ్మ్. ఈ కన్వర్షన్ ఏదైతే ఉందో, మార్పు ఏదైతే ఉందో అది జరగదు. ఓకే. హ్మ్. మొక్క తీసుకుంటుంది పైకి, తీసుకుంటుంది. ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. వాడుకోలేదు. అవన్నీ అలా పైకి తీసుకున్నవన్నీ ఏమవుతాయంటే మొక్కకు పైపుల్లాగా నాళాలు ఉంటాయి కదా, అక్కడ పేరుకుపోతాయి. హ్మ్. ఎందుకంటే ఇవి అక్కడ పోయి యాక్షన్‌లో పార్టిసిపేట్ వినియోగింపబడలేదు కదా. హ్మ్. సో ఇవన్నీ పోయి ఆ నాళాల్లో పేరుకుపోతాయి అనమాట. మొత్తం అన్ని భాగాల్లో ఉండే నాళాల్లో అన్నిట్లోనూ ఇవి పేరుకుపోతాయి. హ్మ్. పేరుకుపోయినప్పుడు ఏమవుతుందంటే అసలు ఆహార సరఫరానే ఆగిపోతుంది. ఓకే. అంటే మొక్కలో జరిగే అన్ని జీవరసాయనిక చర్యలను ఈ మాలిబ్డినం లేకపోయిందంటే స్తంభింపజేస్తుంది. మొత్తం ప్రక్రియలు ఆగిపోతాయి. ఓకే. ఓకే. అంత ప్రధానమైన మూలకం ఇది. హ్మ్. కానీ దీని అవసరం చాలా తక్కువ. హ్మ్. పరిమాణంతో పోల్చుకున్నప్పుడు మనం వంటలో ఉప్పు ఎలా అనుకున్నాము, హ్మ్. ఈ మిగతా అన్ని మూలకాలతో పోల్చుకున్నప్పుడు దీని అవసరం చాలా తక్కువ. ఓకే. అంటే పరిమాణంలో. ఓకే. కానీ దీని ఉపయోగం ఎంత ఉందంటే వీటన్నిటిని నడిపిస్తుంది ఇది. ఓకే. ఓకే. అసలు ఆ 3 ప్రథమ పోషకాలను నడిపించేది ఇది. హ్మ్. 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 ఇది లేకుండా మొక్కలో లోపించిందంటే మాత్రం ఈ 3 నత్రజని, భాస్వరం, పొటాషియం ఈ 3 ఏ జీవరసాయనిక చర్యలో పాల్గొనలేవు. మొక్కకి అత్యధికంగా కావాల్సిన ప్రాణాధార మూలకాలు. ప్రథమ ప్రధాన పోషకాలు. పోషకాలు. ఆ ప్రథమ పోషకాలే ఏ జీవరసాయనిక చర్యలో పాల్గొనకుండా మొత్తం మొక్కలో ఉండే అన్ని నాళాల్లో పేరుకుపోతాయి ఇవి. మొక్క ఏమో తన అవసరానికి గ్రహిస్తుంది, పైకి తీసుకుంటుంది. హ్మ్. పైకి తీసుకొని ఇవి ఎక్కడైతే జీవరసాయనిక చర్యలో పాల్గొనలేక ఆగిపోతాయి ఇవి. ఓకే. సో ఇవి మొత్తం అన్ని చోట్ల ఆగిపోయి పేరుకుపోతాయి. స్ట్రక్ అయిపోతుంది కదా అంతా. మనకెట్ట బ్లడ్ క్లాట్స్ ఏర్పడిపోయి ఎక్కువైపోతే మనం ప్రాణమే కోల్పోతాము. హార్ట్ అటాక్ వస్తుంది. అలాగా ఇవన్నీ పోయి అక్కడ పేరుకుపోతే అసలు ఆహార సరఫరా, నీటి సరఫరా మొత్తం ఆగిపోతుంది. హ్మ్. 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 ఆగిపోతేనే మొక్క పెరుగుదల ఆగిపోతుంది ఫస్ట్. హ్మ్. అంటే జీవరసాయనిక చర్యలు అన్నీ ఆగిపోతాయి కదా. కదా. హ్మ్. సో పెరుగుదల ఆగిపోయి షంటెడ్ గ్రోత్ అంటాం దాన్ని. హ్మ్. అంటే మొక్కనే ముడుచుకుపోతుంది మొత్తం అంతా, హ్మ్. కుంచుకుపోతుంది. హ్మ్. హ్మ్. అన్ని ఆకులు ముడుచుకుపోతాయి అనమాట. గొగ్గి ముడత అంటారు మన వాళ్ళు. హ్మ్. చాలా మంది ఏం చెప్తారంటే సార్ గొగ్గి ముడత వచ్చేసింది అంటారు. హ్మ్. గొగ్గి ముడత అంటే విపరీతమైన ముడత. ఓకే. మాలిబ్డినం. బోరాను, కాల్షియం లోపించిందంటే ఆకులు ఒక మాదిరిగా కుంచుకుపోతాయి. హ్మ్. కానీ గొగ్గి ముడత వచ్చిందంటే ఈవెన్ పెద్ద పెద్ద ఆకులు కూడా ముడుచుకుపోతాయి. ఓకే. పూర్తిగా ఎలాంటి ముద్దల్లాగా తయారైపోయింటాయి. హ్మ్. 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 పైన కొమ్మలు, చిగురు అర్థమైంది. కొమ్మలు చూస్తున్నా. ఉంటాయి కదా, హ్మ్. ముద్దల్లాగా కనిపిస్తుంటాయి అనమాట. మనకు అంతగా ముడుచుకుపోతాయి అన్నమాట. దాన్ని గొగ్గి ముడత అంటారు మన వాళ్ళు. హ్మ్. సో దానికి ప్రధాన కారణం మాలిబ్డినం లోపించడం. మాలిబ్డినం ఇస్తే ఎన్ని రోజుల్లో రికవర్ అవుతుంది సార్ అది? మనము ఇటువంటి లోపం మనకు మొక్కలో కనిపించినప్పుడు మనం మాలిబ్డినం పిచికారి చేస్తే మనకు 3-4 రోజుల నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. వాటి కన్వర్షన్ అనేది జరగాలన్నమాట. హ్మ్. అంటే అవన్నీ అయాన్స్గా మారి తిరిగి మళ్ళీ జీవరసాయనిక చర్యలో పాల్గొనేలా చేసి అవన్నీ మళ్ళీ ఆ జీవరసాయనిక చర్యలో పాల్గొనాలంటే మళ్ళీ టైం పడుతుంది. 3-4 రోజులు సమయం పడుతుంది. ఆ 3-4 రోజుల్లో ప్రక్రియలన్నీ మొదలైపోయి మళ్ళీ ఆ గొగ్గి ముడత అనేది చిన్నగా విప్పారిపోతుంది. లేదా మనకు కొత్త ఆకులని వచ్చేసి వాటిలో ఈ లోపం అనేది కనిపించదనమాట. ఓకే. హ్మ్. లేకపోతే షంటెడ్ గ్రోత్, ఇంగ్లీష్‌లో మనం షంటెడ్ గ్రోత్ అంటాం. హ్మ్. కుంచుకుపోవడం. కుంచుకుపోవడం షంటెడ్ గ్రోత్ అంటాం. హ్మ్. సో అది అలాగే ఉండిపోతుంది. ఇక మొక్క పెరగదు, ఆగిపోయి మనం చాలామంది దీనికి ఇంకో పేరు కూడా పెడతారు. వైరస్ అని పెట్టుకుంటారు. వైరస్ అంటారా? వైరస్ సోకింది అందుకే ముడుచుకుపోతున్నాయి, ఇంకా రాదు ఇది పెరుగుదల అని. హ్మ్. కానీ యాక్చువల్‌గా వైరస్ లక్షణాలు వేరుంటాయి. హ్మ్. మీకు వైరస్ ఉందంటే రసం పీల్చే పురుగులన్నీ ఎక్కువగా వచ్చేసి అది ఎక్కడో ఉన్న ఆ వైరస్‌ని వాహకాలుగా అవి తీసుకొచ్చేసి మన దాంట్లో కూడా అవి రసం పీల్చుకోవడం కోసం తొండం ఎప్పుడైతే ఆకుల్లో గుచ్చుతాయో వైరస్ అప్పుడు అక్కడికి ఆ వస్తుంది. ఇన్ఫెక్షన్ అనేది దీంట్లో కూడా సోకుతుందనమాట. హుహు. సో అప్పుడు వైరస్ వస్తుంది. హుహు. అక్కడ రసం పీల్చే పురుగు లేకుండా కూడా నీకు షంటెడ్ గ్రోత్ వచ్చిందంటే, గొగ్గి ముడత వచ్చిందంటే కారణం మాలిబ్డినం లోపించిందని. ఓకే. విపరీతమైన ముడత వచ్చిందంటే కారణం మాలిబ్డినం లోపించిందని. హ్మ్. మాలిబ్డినం లోపించింది అంటే ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం 3 వినియోగంలోకి రావు. ఓకే. మొక్కలు మొక్క పైకి పేరుకుపోతున్నాయి. గ్రహించిన వినియోగంలోకి రాక పేరుకుపోయి
అసలు అన్ని జీవరసాయనిక చర్యలు మొత్తం ట్రాన్స్ఫర్ కూడా జరగకుండా ఆగిపోతాయి. నీటి ప్రసారం కానీ, నీటి ప్రసరణ కానీ, ఆహార పదార్థాల ప్రసరణ కానీ ఏది జరగకుండా ఆగిపోతాయి. స్తంభించిపోతుంది ఒక రకం మొక్క. పిచికారీ చేస్తే సరిపోదు సార్? పిచికారీ యాక్చువల్గా మనం దీన్ని ఉపయోగించాల్సింది పిచికారిలోనే. ఎందుకంటే ఇది మొత్తం పైరు కాలానికి ఒక 90 నుంచి 120 రోజుల నిడివి గల పైరు కాలానికి ఇది కావాల్సింది 50 నుంచి 100 గ్రాములు. కేవలం 50 నుంచి 100 గ్రాములు కావాలి ఇది. కానీ దీని పనితనం ఎంత ఉందో, వంటలో ఉప్పులాగా మనం వంటలో ఉప్పు కూడా ఇంత వేయం, అతి తక్కువ వేసేది ఉప్పే. సో ఇది కూడా అంతే అనమాట. మిగతావన్నీ కేజీల్లో వాడతాం మనం, లేదా 500 గ్రాములు ఇలా వాడుతుంటాం పంట కాలానికి. కానీ ఇది మాత్రం 50 నుంచి 100 గ్రాములు మొత్తం పంట కాలానికి ఇంతే కావాలి. ఇది అంతకు మించి ఎక్కువ కూడా వేయకూడదు. ఎకరానికి ఒక ఎకరానికి 50 నుంచి 100 గ్రాములు పిచికారీ ద్వారా ఉపయోగించాలి. ముఖ్యంగా మనకు పెరిగే సమయంలో మాలిన్యం లోపం లేకుండా చేసుకోవాలి. ఆ పెరిగే సమయంలో మాలిన్యం లోపించిందంటే అసలు పెరుగుదల ఆగిపోయి ఇక అంతటితోనే కుంచుకుపోయి మొక్కబోతుంది. సో ఆ సమయంలో తప్పనిసరి లేకుండా పెరిగే సమయంలో ఒక 50 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. తిరిగి మళ్ళీ పూత దశలో మీకు ఏమైనా లోపం కనిపించిందంటే అప్పుడు కూడా ఒక 50 గ్రాములు పిచికారీ చేసుకోవాలి. మొక్క పంట క్రాప్ వచ్చే టైంలో ఇంపాక్ట్ ఏముంటుందంటే పెరుగుదల చాలా ఇంపాక్ట్. ఎందుకంటే మనకు ఆ సమయంలో నత్రజని ఇవన్నీ వినియోగం, భాస్వరం అన్ని వినియోగం రావాలి కదా. సో ఆ సమయంలో తప్పనిసరి లోపం లేకుండా చూసుకోవాలి. మనకు గొగ్గి ముడత వచ్చింది అంటే, మామూలు ముడత అయితే మీకు బోరాన్ కాల్షియం లోపించిందని అర్థం. గొగ్గి ముడత వచ్చింది అంటే రసం పీల్చు పురుగులు లేకుండా గొగ్గి ముడత వచ్చిందంటే అది వైరస్ కాదు, మాలిన్యం లోపించిందని అర్థము. అటువంటి సమయంలో ఒక 50 గ్రాములు పిచికారీ చేయండి. 50 గ్రాములు పిచికారీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ లోపల పేరుకుపోయిన అన్ని వినియోగంలోకి వస్తుంది. మళ్ళీ తిరిగి అన్ని జీవరసాయనిక చర్యలు మొదలవుతాయి, మొక్క మళ్ళీ యథాలాపంగా పెరగడం మొదలవుతుంది. సో అలా దీన్ని వినియోగించుకోవాలి. కానీ చాలామంది రైతులు ఒక్కోసారి ఏం చేస్తారంటే 100 కొడితే ఇంకేమైనా తొందరగా వస్తుందేమో అన్న ఇదితో ఆశతో కొంతమంది 100 కూడా కొడతారు. కొన్ని మొక్కలు కొన్ని పైర్లు 100 గ్రాములు తట్టుకోలేవు. ఎందుకంటే ఒక్కసారిగా అవి లోపల పేరుకుపోయిన అన్ని ఒక్కసారిగా పనిచేసాను, మొక్క ఒత్తిడికి లోనపోయి మొక్కకే ప్రాబ్లం వస్తుంది. సో అది అన్ని పైర్లు తట్టుకోలేవు దాన్ని. సార్ నేను అందుకే ఇప్పుడు కూడా 50 గ్రాములు రికమెండ్ చేస్తా. కొంతమంది రైతులు ఏంటంటే ఇంకా బాగా పనిచేస్తుందేమో, లేదు తొందరగా పనిచేయాలన్న ఉద్దేశం 100 గ్రాములు పనిచేసిన వాళ్ళు మళ్ళీ నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. సార్ ఇదేదో కొంచెం తేడా కొడుతుంది, ఆకు రాలుతుంది, ఇది జరుగుతుంది అంటే నువ్వు ఎంత స్ప్రే చేసినా ఉంటా ముందు చెప్పరు. అది ఏం చేసిన ప్రక్రియ ముందు చెప్పరు. మీరు చెప్పినట్టు నేను మాలిన్యం వాడాను, ఎంత ఆకు అంత రాలిపోయి ఇది అయిపోతుంది అంటే అది ఒత్తిడి తట్టుకోలేక. అంటే నువ్వు 100 గ్రాములు కొట్టడం వల్ల అన్నీ ఒక్కసారిగా విజృంభించేస్తాయి. లోపల ఉన్నటువంటి పేరుకుపోయిన నత్రజని, భాస్వరం, పొటాషియం అన్నీ ఒకేసారి వినియోగం మొక్క ఒత్తిడి తట్టుకోలేక ఆకులను రాలిపోతాయి. సో ఆ పని చేయకూడదు. 50 గ్రాములు ఎందుకు చెప్తా, 50 గ్రాములతోనే చేయండి. 50 గ్రాములే పిచికారీ చేయండి. మీరు దేంట్లో కలిపి కొట్టినా ఈ మాలిబ్డినం అనేది పిచికారీ చేయొచ్చు. మనకు మార్కెట్లో అమ్మోనియం మాలిబ్డేట్ అనే రూపంలో దొరుకుతుంది. ఇది అమ్మోనియం మాలిబ్డేట్ 52%, 52% ఉంటుంది. సో దాన్ని 50 గ్రాములు ఏదైనా పిచికారిలో మనం దాన్ని కలిపి పిచికారీ చేయడం వల్ల, ముందుగానే చేయడం వల్ల ఆ మొక్కలో అది ఉంటుంది. సో ఆ మొక్క తీసుకున్న నత్రజనిని, భాస్వరాన్ని, పొటాషియాన్ని ఎప్పటికప్పుడు వినియోగంలోకి తీసుకుంటూ మొక్క సక్రమంగా పెరగడానికి అది ఉపయోగపడుతుంది. సార్ ఇప్పుడు మీకు అది మనకి డెఫిషియన్సీ కనపడితే మాత్రమే వాడాలా, లేదు పంట వేసిన ప్రతిసారి వాడాలి? నేను ముందే వాడమని చెప్తా. పెరిగే సమయంలో 50 గ్రాములు పిచికారీ చేయి. ఎందుకంటే భూమిలో ఇవ్వలేము దీన్ని. 50 గ్రాములు 100 గ్రాములు తీసుకొని మనం ట్రిప్లో కావచ్చు, ఇంకొకటి కావచ్చు, భూమిలో ఎక్కడి నుంచి ఇస్తాం మనం? అది అన్నింటికి వచ్చేలా చేయాలంటే కష్టం కదా. అందుకని దాన్ని పిచికారిలోనే వాడమని చెప్తాను నేను. సో పిచికారిలో వాడితే చాలు. పెరుగుదల సమయంలో ఒక పిచికారిలో తప్పనిసరి 50 గ్రాములు, పూత సమయంలో ఒకసారి 50 గ్రాములు ఉపయోగించాలి. ఇది వాణిజ్య పంటల్లో. అదే హార్టికల్చర్ వచ్చినాయి అనుకోండి, మామూలుగా మనం ప్రూనింగ్ చేసిన తర్వాత వాడుకుంటాము, ఒకసారి పూత దశలో ఒకసారి వాడుకుంటాము. కానీ ఇందాక మనము బోరాన్ గురించి మాట్లాడేటప్పుడు పొటాషియము, బోరాను, మాలిబ్డినం ఈ 3 కలిసి కాయల్లో ఉండే పిండి పదార్థాలని రసాలుగా అమినో యాసిడ్స్గా మారుస్తాయి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఈ మాలిబ్డినం అక్కడ పనిచేస్తుంది మళ్ళీ. సో దీని పని కాయలో ఉన్నటువంటి పిండి పదార్థాలని యాసిడ్స్గా మార్చడంలో బోరాను, పొటాషియంతో కలిసి ఇది పనిచేస్తుంది. సో అక్కడ కాయ దశలో పండ్ల తోటల్లో దీన్ని ఆ సమయంలో తప్పనిసరి వాడాలి. పండ్ల తోటల్లో మిగతా వాటిలో కాయ వచ్చే టైంలో పండ్ల తోటలో కాయ బాగా కాయ ముదురుతుందని మనకు అనిపిస్తుంది, సైజ్ వచ్చింది అనిపిస్తుంది కదా. పిందెలో అవసరం లేదు. కాయ ముదిరినప్పుడు దాంట్లో పిండి పదార్థాలన్నీ పూర్తిగా ఏర్పడిపోయి ఉంటాయి. సో ఆ పిండి పదార్థాలు రసాలుగా మారడంలో బోరాను, పొటాషియం ఎంత పాత్ర ఉందో మాలిబ్డినం పాత్ర కూడా అంతే ఉంది. సో ఈ మాలిబ్డినంని వాటితో కలిపి మనము
కాయ దశలో ఒక 2 సార్లు 50 గ్రాములు 50 గ్రాములు చొప్పునే 2 సార్లు పిచికారి చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ రుచికరంగా రావడంలోనూ ఆ రసాలు బాగా ఊరడంలోనూ ఇది మనకు సహకరిస్తుంది. ఇది లోపించిందంటే ఒకటి గుర్తు, గోగి తెగులు. గొగ్గి తెగులు అంటాం మనం. రైతులు ఏదైతే గొగ్గి ముడత. గొగ్గి ముడత అని ఏదైతే ఉంటారో అది వచ్చింది అంటే మాలిబ్డినం లోపించింది అని అర్థం. నీకు రసం పీల్చు పురుగులు ఇవన్నీ ఏమీ లేకుండా గొగ్గి ముడత వచ్చిందంటే మాలిబ్డినం లోపించింది అని అర్థం. ఒక 50 గ్రాములు అమ్మోనియం మాలిబ్డేట్ 52% అనేది దొరుకుతుంది. 50 గ్రాములు ఒక పిచికారిలో ఉపయోగించడం వల్ల ఆ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. సో మొక్క గ్రహించే 16 మూలకాలు మాలిబ్డినం ఒకటైతే ఆ మాలిబ్డినము మిగిలిన 15 వినియోగంలో జరగాలంటే వాటన్నిటినీ నడిపించాలంటే ఇది అత్యంత ముఖ్యమైనటువంటి మూలకం అన్నమాట. ఓకే. దీని అవసరం అంటే పరిమాణంలో దీని అవసరం చాలా తక్కువ అయినా, దీని క్వాంటిటీ చాలా తక్కువైనా సరే మొత్తం అన్నిటిని ఇదే నడిపిస్తుంది. ఓకే. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా అంతే, ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. లీస్ట్ అయినా దీని ఉపయోగం అనేది మిగతా అన్నిటినీ నడిపిస్తుంది అన్నమాట. సో ముఖ్యంగా రైతులు ఈ మాలిబ్డినం యొక్క అవసరాన్ని గుర్తించాలి. దీన్ని తప్పనిసరి వినియోగంలోకి తీసుకురావాలి. ఇప్పటికీ ఇంకా చాలామంది రైతులు మాలిబ్డినం అంటే కొత్తగా వింటున్నారు. విన్నా కూడా చాలామంది మళ్ళీ ఉపయోగించుకున్నారు. మార్కెట్లో మీకు అమ్మోనియం మాలిబ్డేట్ పేరుతో దొరుకుతుంది. 52% అనేది ఉంటుంది. 50 గ్రాములు ఒకసారి, 50 గ్రాములు ఒకసారి తప్పనిసరి. 100 గ్రాములు 90 నుంచి 120 రోజుల పైరుకి 100 గ్రాములు సరిపోతుంది. అది కూడా 100 గ్రాములు ఒకేసారి పిచికారి చేయకూడదు. 50 గ్రాములు ఒకసారి, 50 గ్రాములు ఇంకొకసారి అలా వినియోగించుకొని ఈ మాలిబ్డినం లోపాన్ని సవరించుకోవాలి. ఓకే. ఇది ఈ మాలిబ్డినం యొక్క ఉపయోగం. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సూక్ష్మధాతువులో చివరిదైన మాలిబ్డినం పాత్ర చాలా ఇంపార్టెంట్. మిగతా 16 మూలకాలు, మిగతా 15 పనిచేయాలంటే ఇది ఉత్ప్రేరకంగానో ఇంకో రకంగానో మొత్తం అన్నిటితో కలిసి పనిచేస్తుంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా కూరలో ఉప్పు లాంటిది మాలిబ్డినం. రైతులు ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.